హాయ్, వెల్కమ్ టు డిఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు వార్తలు వచ్చిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి తెలుసుకుందాం. మరి ఈరోజు మన ఫస్ట్ టాపిక్, భారత సంతతి శాస్త్రవేత్తకు షా అవార్డు. విద్యుత్ అయస్కాంత కిరణాలను వెదజల్లే న్యూట్రాన్ నక్షత్రాల పేరుడు, గామా కిరణాల విలువ వంటి ఖగోళ అంశాలపై విశేష పరిశోధనలకు గుర్తింపుగా భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త అయిన శ్రీనివాసన్ రామచంద్ర కులకర్ణి గారికి షా అవార్డును ఎంపిక చేశారు. శ్రీనివాసం ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆస్ట్రానమీ అండ్ ప్లానెటరీ సైన్స్ డివిజన్ ఆఫ్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అమెరికాలోని పాలోమర్ ట్రాన్సియెంట్ ఫ్యాక్టరీలో, ఆ తర్వాత జ్విక్వి ట్రాన్సియెంట్ ఫ్యాక్టరీలలో టెలిస్కోప్ సహాయంతో రోదసిలోకి నిర్దిష్ట ప్రాంతంలో ఖగోళ అంశాలను పరిశీలించిన వాటిపై విశేష పరిశోధనలు జరిపినందుకు ఈ అవార్డును 2024కి షా అవార్డును అమెరికా శాస్త్రవేత్తలు అందించారు. నెక్స్ట్ పాయింట్, వియత్నాంకు కొత్త అధ్యక్షుడిగా టో లామ్ గారు నియమితులయ్యారు. వియత్నాం భద్రతా సంస్థల అధిపతిగా టో లామ్ గారు దేశానికి ఒక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంటే వియత్నాం దేశానికి ఒక కొత్త అధ్యక్షుడిగా టో లామ్ గారు నియమితులయ్యారు. నెక్స్ట్ పాయింట్, గ్రామీణ మారుమూల ప్రాంతాలకు సరసమానమైన హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ పిఎం వాణి అనే ఒక పతాకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పతాకం కింద ఇప్పటి వరకు 2 లక్షల పబ్లిక్ వైఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేశారు. అంటే గ్రామీణ ప్రాంతాలకు కూడా, మారుమూల గ్రామీణ ప్రాంతాలు కూడా సరి సమానమైన, అంటే పట్టణ ప్రాంతాలతో పోలిస్తే సరి సమానమైన హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి కేంద్రం ఒక పతాకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పతాకం పేరు పిఎం వాణి అనే ఒక ఇంటర్ఫేస్ పతాకాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ పాయింట్, కర్ణాటక ప్రభుత్వం ఇటీవల అవుట్సోర్సింగ్ ప్రభుత్వ సర్వీసులు పోస్టులతో మహిళలకు 33% రిజర్వేషన్లను తప్పనిసరిగా చేసింది. ఇది ఎస్సీ ఎస్టీలతో పాటు ఇతర వెనుకబడిన వర్గాలకు కూడా వర్తిస్తుందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. అంటే కర్ణాటక ప్రభుత్వం ఉందో, ఇటీవల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారో వారికి ప్రభుత్వ సర్వీసులు మరియు పోస్టులలో మహిళలకు 33% రిజర్వేషన్ తప్పనిసరిగా చేసింది. నెక్స్ట్ పాయింట్, ఐఏఎస్లే ఇన్ఛార్జీలు, అంటే ఏవైతే 10 యూనివర్సిటీలు ఉన్నాయో అలాంటి యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం. ముగిసిన రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ పదవీ కాలం వివాదాలు, ఆరోపణలతో వారికి కొనసాగించడంపై సర్కారు విముక్తత మరియు కొత్త వీసీలకు ఒక కొత్త ఛాన్స్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు ఐఏఎస్ అధికారులను అలాంటి ఐఏఎస్ అధికారులను వైస్ ఛాన్సలర్గా నియమించింది. అంటే వీసీలుగా ఒక పదవి కాలంతో కొత్తగా ఎన్నుకున్నది. మరి అలాంటి యూనివర్సిటీలకు ఉస్మానియా యూనివర్సిటీకి దానా కిషోర్ గారు, జేఎన్టీయూహెచ్ హైదరాబాద్ బుర్ర వెంకటేశం గారు, కాకతీయ యూనివర్సిటీకి వకాటి కరుణ గారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రిజ్వీ గారు, తెలంగాణ యూనివర్సిటీకి సందీప్ సుల్తాన్ నియమితులయ్యారు. ఇలా ఒక్కొక్క యూనివర్సిటీకి కొత్త వీసీలను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. నెక్స్ట్ పాయింట్, రాష్ట్రీయ గీతం రచయిత అయిన అందశ్రీ మరియు మ్యూజిక్ డైరెక్టర్ అయిన కీరవాణితో సీఎం సమావేశం. జయ జయ హే తెలంగాణ అనే ఒక గీతానికి మార్పులు చేర్పులు చేస్తూ అలాంటి బాధ్యతలను అందశ్రీకి కాక కీరవాణికి కూడా అందించారు. దశాబ్ది తెలంగాణ ఉత్సవాలకు సోనియా గాంధీ చేతుల మీదుగా ఇది విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2న నిర్వహించనున్న బహిరంగ సభలకు తెలంగాణ రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణ అనే ఈ గీతానికి మార్పులు చేర్పులు చేయాలని అందశ్రీ గారికి మరియు కీరవాణి గారికి బాధ్యతలు అప్పగించారు. దానితో పాటు ఈ బహిరంగ సభలకు సోనియా గాంధీ చేతుల మీదుగా దీన్ని ఓపెనింగ్ చేయడానికి కూడా సోనియా గాంధీ గారు ఈ ఉత్సవాలకు రాబోతున్నారు. నెక్స్ట్ పాయింట్, పర్యాటక సూచీలలో భారత్కు 39వ స్థానం. ప్రపంచ ఆర్థిక వేదిక WEF ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచీలో 2024లో భారత్ ర్యాంకు మెరుగైన 39వ స్థానానికి చేరుకుంది.
అంతర్జాతీయ పర్యాటక కార్యకలాపాలు కోవిడ్ ముందు స్థాయికి చేరిన WEF వార్షిక నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో అమెరికా తొలి స్థానంలో నిలిచింది. దక్షిణాసియా తక్కువగా మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశాలలో భారత్ తొలి స్థానం ఉంది. 2021లో WEF ప్రకటించిన ఈ సూచీలో మన దేశం 54వ స్థానంలో ఉంటే ఈసారి 2024లో 39వ స్థానం దక్కించుకుంది. అంటే ప్రయాణ పర్యాటక సూచీలలో భారత్కు 39వ స్థానం ప్రకటించిన WEF. నెక్స్ట్ పాయింట్, పింక్ ఈ రిక్షా డ్రైవర్కు మహిళా సాధికారిత పురస్కారం. ఉత్తరప్రదేశ్లోని బహరాయిచీకు చెందిన ఆర్తి అనే ఒక 18 ఏళ్ల పింక్ ఈ రిక్షా డ్రైవర్కు లండన్లోని ప్రతిష్టాత్మకమైన అమల్ క్లూనే మహిళా సాధికారిక పురస్కారం లభించింది. బంకింగ్హామ్ ప్యాలెస్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో కింగ్ చార్లెస్ III ఈమెకు దీనిని ప్రదానం చేశారు. కాలుష్యం రహితమైన ఇంధనంతో రిక్షాను నడుపుతూ మహిళలకు సురక్షితమైన ప్రయాణానికి సమకూరుస్తున్నట్లు కింగ్ చార్లెస్ III చేతుల మీదుగా మహిళలకు పింక్ ఈ రిక్షా డ్రైవర్కు ఈ మహిళా సాధికార పురస్కారం లభించింది. నెక్స్ట్ పాయింట్, MNJలో విజయవంతంగా 100 రోబోటిక్స్ సర్జరీలు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఇదే తొలిసారిగా ఉచిత చికిత్సతో క్యాన్సర్ రోగులకు ప్రయోజనాలు. హైదరాబాద్లోని MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో 100 రోబోటిక్ క్యాన్సర్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తరహా సర్జరీలు చేయడం తెలుగు రాష్ట్రాలలో ఇదే తొలిసారి. 6 నెలల క్రితం దాదాపు ₹30 కోట్లతో రోబోటిక్స్ శస్త్రచికిత్సల సదుపాయాన్ని MNJA ప్రవేశపెట్టింది. దీనిపై ఆసుపత్రికి చెందిన 4 ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రత్యేక శిక్షణ పొందారు. గతంలో రోబోటిక్స్ సర్జరీలు పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రమే అందుబాటులోకి ఉండేవి. వీటిని కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఫస్ట్ టైం 100 రోబోలతో క్యాన్సర్ రోగులకు సర్జరీ చేయించారు. నెక్స్ట్ పాయింట్, నైట్ విజన్ గాగుల్స్తో విమానం ల్యాండింగ్. భారత వాయుసేన మరో ఘనత సాధించింది. భారత వాయుసేన IAF మరో అరుదైన ఘనత సాధించింది. నైట్ విజన్ గాగుల్స్ NVG సహాయంతో తక్కువ వెలుతురులలో ఉన్న సమయంలో కూడా C-130J రవాణా విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. దీనికి సంబంధించిన 2 వీడియోలను Xలో షేర్ చేసింది. NVG విజువల్స్ కావడంతో ఈ దృశ్యాలు ఆకుపచ్చ రంగులతో విభిన్నంగా ఏర్పడ్డాయి. నైట్ విజన్ గాగుల్స్తో విమానాన్ని ల్యాండింగ్ చేసిన భారత వాయుసేన. నెక్స్ట్ పాయింట్, దాజీకి ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డు ప్రదానం. హార్ట్ఫుల్నెస్ మార్గదర్శి అయిన శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షులు దాజీ గారికి ప్రతిష్టాత్మకమైన ఫ్రీడమ్ ఆఫ్ సిటీ ఆఫ్ లండన్ అవార్డును ఈ నెల మే 21న గిల్డ్ హాల్లో ప్రదానం చేశారు. విద్య, ఆరోగ్యం, ధ్యానం, ఆధ్యాత్మికంగా పర్యావరణానికి సంబంధించిన అంశాలలో కృషి చేయడంలో తన పాటును తన అనుభవాల్ని జీవన విధానాన్ని కూడా మానవాళికి అందించే విధంగా దాజీ గారి కృషి చేశారు. దానికి సంబంధించి దాజీకి ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డును ప్రదానం చేశారు. నెక్స్ట్ పాయింట్, అమెరికాలో జడ్జిగా నియమితులైన తెలుగు మహిళ జయబాడిగా. భారత సంతతికి చెందిన అమెరికా పౌరురాలు అయిన తెలుగు బిడ్డ జయబాడిగా అక్కడి సాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పుట్టి హైదరాబాద్లో పెరిగిన జయ ఆ తర్వాత కుటుంబ సభ్యులతో అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికాలో జడ్జిగా నియమితులైన తెలుగు ఒక మహిళ జయబాడిగా గారు అమెరికాలో జడ్జిగా నియమితులయ్యారు. నెక్స్ట్ పాయింట్, షబాష్ కామ్య అనే ఒక వార్తలో నిలిచింది. 16 ఏళ్ళకి ఎవరెస్ట్ను అధిరోహించిన కామ్య కార్తికేయన్ 16 ఏళ్ళకి చదివేది ఫస్ట్ క్లాస్ ఫస్ట్ 2 ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి నేపాల్ వైపు నుంచి చిన్న వయసులోనే అధిరోహించి చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోని ఈ ఘనత సాధించిన 2వ బాలికలలో నిలిచింది. ప్రపంచంలోనే
16 ఏళ్ల వయసులో ఎవరెస్టును అధిరోహించిన రెండవ బాలికగా ఓకేనా కామ్య కార్తికేయన్ గారు గుర్తింపు పొందారు. ఈ నెల మే 20 అంటే మే నెలలో ఓకేనా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన కామ్య కార్తికేయన్ గారు టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్ ఓకేనా ఆధ్వర్యంలో 7 ఖండాలలో అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించి రికార్డు సృష్టించారు. నెక్స్ట్ పాయింట్, రఘునాథ శర్మ భాస్కర్కు జీవన సాఫల్య పురస్కారం. శ్రీకృష్ణ దేవరాయల విశ్వవిద్యాలయమైన రిటైర్డ్ ప్రొఫెసర్ ఆచార్య శాలక రఘునాథ శర్మ సాహిత్యవేత్త నలిమెల్ల భాస్కర్ గారికి మహా ఉపాధ్యాయ ఆచార్య రవ శ్రీహరి జీవన సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఆచార్య శాలక రఘునాథ శర్మ సంస్కృత భాష సాహిత్య పరిశోధన రంగంలో విశేష కృషి చేశారు. డాక్టర్ నలిమెల్ల భాస్కర్ గారు తెలుగు భాష సాహిత్య పరిశోధనలో విశేష కృషి చేసినందుకు ఈ ఇద్దరిని అంటే రఘునాథ శర్మ గారికి మరియు భాస్కర్ గారికి జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏవైనా మిస్ అయిన అంశాలు ఉంటాయో రేపటి మన డిఎస్ స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసులు తెలుసుకుందాం.